Yes, welcome to Big TV Digital Exclusive Breaking News. చూస్తున్నాం అయితే ఫిబ్రవరి 1 సమీపిస్తున్న వేళ కూడా పాత పన్నును రద్దు చేస్తూ కొత్త పన్నును కేంద్రం అమలు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఈ కొత్త పన్నులో ఎటువంటి మినహాయింపులు రాబోతున్నాయి, అలానే పాత పన్ను కొత్త పన్నును కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కొత్త పన్నులో ఎటువంటి మినహాయింపులు రాబోతున్నాయి అనేది కూడా చాలా మందికి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020 నుంచి కొత్త పన్ను విధానం అమలు అవుతూనే వచ్చింది. ఇప్పటికీ కూడా అమల్లోనే పాత పన్ను విధానం వస్తుంది. అయితే మరి పాత పన్ను విధానం ప్రకారం కూడా మినహాయింపులు, కొత్త పన్ను విధానంలో లేని తగ్గింపులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కొత్త పన్ను ఎలా ఉండబోతుంది, దీనివల్ల ఎవరికి ఎంత పాజిటివ్ ఉండబోతుంది అనేది కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, అయితే ఫిబ్రవరి 1 సమీపిస్తున్న వేళ పాత పన్నుని పూర్తిగా రద్దు చేస్తూ కొత్త పన్నును కేంద్రం తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 31 నుండి జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ లోపలే కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పన్ను రాయితీకి సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాత ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లో పాత పన్ను విధానం రద్దు చేస్తారా, కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనే అంశంపై కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో 2020లో కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దాని తర్వాత మార్పులు చేర్పులు ఇప్పటివరకు చేయలేదు. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటి వరకు కూడా దాని ప్రకారం 7 లక్షల వరకు ఉన్న వారికి సంవత్సరానికి వారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే పన్ను విధానం వల్ల దాదాపు 10 లక్షల వరకు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనే కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ నెల 31న బడ్జెట్ సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమస్యలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అంటే పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా, కొత్త పన్ను విధానం తీసుకొస్తే ఎంతవరకు లిమిట్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అనేది ప్రధానంగా కొంత చర్చ కొనసాగుతుంది. మొత్తం చూసుకుంటే 2020 నుంచి కొత్త పన్ను విధానం అనేది ఇప్పటికే అమల్లోనే ఉంది. అయితే పాత పన్ను విధానం ప్రకారం మినహాయింపులు, కొత్త పన్ను విధానంలో లేని తగ్గింపులకు సంబంధించి మినహాయింపులు ఏమైనా ఉంటాయా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఒకేసారి పాత పన్ను విధానం రద్దు చేస్తే ఏ రంగాలపై ఎఫెక్ట్ పడుతుంది అనేది, ఏ రంగాలకు లబ్ధి చేకూరుతుంది అనేది కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పన్ను ఆదా పథకాలపై కూడా ఇది ప్రభావం చూపుతుందని కూడా దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ నిపుణులు కొంత సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. అంతేకాదు పాత పన్ను విధానం ఎంచుకున్న వారు ఇప్పటికే దీర్ఘకాలానికి సంబంధించి పన్ను ప్రణాళిక సంబంధించి కూడా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి కనీసం 3 ఏళ్ల వ్యవధి ఇవ్వాల్సి ఉంటుంది అనేది వారు పేర్కొంటున్నారు. అంటే ఇప్పటికెప్పుడు రద్దు చేయకపోయినప్పటికీ కూడా పాత పన్ను విధానానికి సంబంధించి దానికి స్వస్థ కలిగితే పలకొచ్చే అనేక కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. కానీ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా లేదా మాత్రం తెలియాలంటే మాత్రం మనం బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటు ఆర్థిక రంగ నిపుణులు కానీ, వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తుల నుంచి కానీ, ఇది సామాన్య జనం నుంచి కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఈ పన్నులు చెల్లించే వారికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం దానికి మాత్రం కొంత కీలక చర్చ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వినయనా, అయితే శివ, మరి కొత్త పన్ను కూడా రాబోతుంది. మరి ఇందులో నిపుణులు ఏం చెప్తున్నారంటే ఏ రంగం వారికి ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు నిపుణులు దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రెండు ముందు చెప్పినట్లుగా అయితే రియల్ ఎస్టేట్ రంగం కానీ, పన్ను ఆదాకు సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొంతమైన వెసులుబాటు కల్పించే అవకాశం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కూడా జీతం అనేది వారి శాలరీస్ వార్షిక ఆదాయం దాదాపు 7 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు ఉంటుంది. కాబట్టి ఒకవేళ 10 లక్షలు అనేది డెడ్ లైన్ పెడితే ఈ లోపు వారు పన్ను నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు కూడా ఈ బడ్జెట్ కోసం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వినయనా, రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, అయితే ఫిబ్రవరి 1 సమీపిస్తున్న వేళ బడ్జెట్ పై మధ్య తరగతిలో కూడా అంచనాలతో పాటు ఊహాగణాలు అంతకంతకు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పన్ను మినహాయింపులు కల్పిస్తారని, తద్వారా వేతన జీవులకు కూడా ఊరాట కల్పిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి అది స్లాబుల రూపంలోనా, స్టాండర్డ్ డిడక్షన్ రూపంలోనా అన్నవి ప్రస్తుతానికి ఊహాగణాలు మాత్రమే. కానీ ఇదే సమయంలో ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వచ్చింది. ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానం రద్దుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే మరి ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో పాటు కూడా వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి
ప్రస్తుతం కొత్త పాత పన్ను విధానాలు అమలవుతాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 2020 బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొత్త విధానం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేపట్టలేదు. స్లాబ్లు మార్పు, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్ డిటెక్షన్ పరిమితి పెంపు వంటి మార్పులన్నీ కూడా కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు. కొత్త పన్ను విధానం వైపు ఎక్కువ మందిని ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశమనే చెప్పుకోవాలి. దీన్ని బట్టి ప్రభుత్వ వైఖరి ఏంటనేది చూసేవారికి స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడంతో పాటు పాత పన్ను విధానానికి స్వస్తి పలికే విషయంలో పైన కూడా ఏదో ఒక ప్రకటన ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పాత పన్ను విధానం తొలగింపు అంశంపై చార్టెడ్ అకౌంటెంట్లు, నిపుణుల్లోనూ కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమకేది సరైన విధానమో లెక్కించి ఎంచుకోవడం క్లిష్టతరమైన వ్యవహారం అని కూడా, కాబట్టి సులువుగా లెక్కించి ఫైల్ చేసేందుకు వీలున్న కొత్త పన్ను విధానమే కొనసాగించడం మేలని కూడా ట్యాక్స్ నిపుణుడు కూడా అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని దాదాపు 70% మంది ఎంపిక చేసుకున్నారని, పెద్ద సంఖ్యలో ఉన్న వారిని కొత్త పన్ను విధానానికి మార్చాలంటే ఇంకొన్ని మార్పులు అవసరమని కూడా వారు అభిప్రాయపడ్డారు. అయితే ఓసారి పాత పన్ను విధానం రద్దు చేస్తే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పన్ను ఆదాయ పథకాలపై ప్రభావం పడుతుందని మరో నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే అంతేకాదు, పాత పన్ను విధానం ఎంచుకున్న వారు ఇప్పటికే దీర్ఘకాలానికి పన్ను ప్రణాళిక వేసుకొని ఉంటారని, కాబట్టి కనీసం 3 ఏళ్ల వ్యవధి ఇవ్వాల్సి ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు రద్దు చేయకపోయినా సరే పాత పన్ను విధానానికి ముగింపు పలుకుతామంటున్నారు. సాంకేతనమైతే ఇవ్వొచ్చని కూడా మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. నిజంగానే కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2025 పార్లమెంట్ ముందుకు రానుంది. ఈసారి అందరికీ కూడా కేంద్ర బడ్జెట్ 2025కు గడువు దగ్గర పడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో 4 రోజుల్లో అంటే ఫిబ్రవరి 1న శనివారం నాడు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆదాయపు పన్ను రేట్లు తగ్గుతాయని లేదా రాయితీలు ఉంటాయని కూడా గంపెడు ఆశలు పెట్టుకున్నారనే చెప్పుకోవాలి. మరైతే ఇదే నేపథ్యంలో కూడా త్వరలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకురాబోతుంది. ఇన్కమ్ ట్యాక్స్లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కూడా కొత్త పన్ను విధానాన్ని అమలు కాబోతున్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో 2020 నుంచి కూడా కొత్త పన్ను విధానం అమలు విధానం అమలు వస్తుంది. మరి ఇప్పటికే 2020 నుంచి ఏదైతే పన్ను విధానం వస్తుందో అదే పన్ను విధానం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా పాత పన్ను విధానం ప్రకారం మినహాయింపులు జరుగుతాయా లేదా కొత్త పన్నులో ఎటువంటి మినహాయింపులు ఉంటాయని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.